హోండా వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ పైన చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. అది ఇండియా కోసం ప్లస్ అబ్రాడ్ కూడా అంటే వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నారనమాట ఈ మోడల్ని. ఈ మోడల్ ఏంటంటే ఓఏ అనమాట, హోండా ఓఏ. ఇది కోడ్ నేమ్ అనమాట. తర్వాత ఫైనల్ నేమ్ పెడతారు. ప్రస్తుతానికి ఉన్నది కోడ్ నేమ్ అనమాట. అది వీళ్ళు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు. నాకు తెలిసి హోండా వాళ్ళకే కాదు, ఈ జపాన్ వాళ్ళకు కూడా ఎలక్ట్రిక్ కార్ అంటే ఇష్టం లేనట్టుంది. మేబీ వాళ్ళకి అర్థమైందేమో ఎలక్ట్రిక్ కార్ అనేది ప్రాక్టికల్ కాదు, జనాలు ఎక్కువ కొనట్లేదు, ఇష్టపడట్లేదని వాళ్ళకి అర్థమైంది. కాబట్టే వాళ్ళు చాలా స్లోగా మూవ్ అవుతున్నారు అనమాట టువర్డ్స్ ఎలక్ట్రిఫికేషన్. కాబట్టే చాలా డిలే చేశారు వాళ్ళు. ఫైనల్లీ ఇప్పుడు టెస్ట్లకు అనేసి బయటకు తీసుకొచ్చారనమాట. అంటే వాళ్ళు ఇంటర్నల్గా టెస్ట్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఇది పబ్లిక్గా టెస్ట్ చేస్తారనమాట అక్రాస్ ఇండియా. అది సిటీస్లో, హైవేస్లో, డిఫరెంట్ టెరెన్స్లో కూడా టెస్ట్ చేస్తారనమాట. తర్వాత వీళ్ళు ఫైనల్లీ లాంచ్ చేస్తారు. అదనమాట ప్రొసీజరు. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ అయితే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలక్ట్రిక్ కార్స్ వాళ్ళు అమ్మాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అలా ఉన్నాయి. వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఉంటాయి, కెఫే నార్మ్స్ ఉంటాయి కదా. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ ఉంటుందన్నమాట రిలేటెడ్ టు ఎమిషన్స్. వాళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ రీచ్ కాలేదనుకోండి, వాళ్ళకి పెనాల్టీస్ ఉంటాయి. వాళ్ళు డబ్బులు పే చేయాల్సి వస్తుంది అనమాట గవర్నమెంట్కి. దాని నుంచి తప్పించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కంపెనీస్. ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ తీసుకుంటారనమాట. ఇప్పుడు కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి ఉదాహరణకి టొయోటాను చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర చిన్న కార్లు లేవు, ఎలక్ట్రిక్ కార్లు లేవు కదా. కాబట్టి వాళ్ళకి పెనాల్టీస్ వస్తాయి. దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే సుజుకి ఉన్నాయి కదా, సుజుకి కార్లు వాళ్ళు రీబ్యాడ్జింగ్ చేసి వాళ్ళు అమ్ముతున్నారనమాట. ఆ చిన్న కార్లు అమ్మితే ఏమవుతుందంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా. మైలేజ్ ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఎమిషన్స్కి, ఆ టార్గెట్స్కి మీట్ అవుతారనమాట వాళ్ళు. అదొక టెక్నిక్ వాళ్ళది. ఇంకొందరైతే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసి అమ్ముతున్నారనమాట. ఉదాహరణకి హుండాయి కానీ, టాటా కానీ, మహీంద్రా కానీ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది పెనాల్టీస్ ఒకటి, దాని నుంచి తప్పించుకోవడానికి. ప్లస్ గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుంది కదా, మనం ఎలక్ట్రిక్ కార్స్ ముందుకు తీసుకెళ్ళాలి, పొల్యూషన్ తగ్గించాలి, వేరే దేశాలపైన డిపెండ్ అవ్వడం తగ్గించాలి అనేసి. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఫైనల్లీ వీళ్ళు హోండా వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే, ఏ బ్రాండ్ అయినా చేయాల్సిందే అది. సో ఫైనల్లీ వీళ్ళు స్టార్ట్ చేశారనమాట నిన్నైతే. సో వీళ్ళు ఏం చెప్పారంటే నిన్న ఇది స్టార్ట్ చేశారనమాట. ఇంటర్నల్ టెస్ట్లు అయితే చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. వీళ్ళు ఏం చెప్పారంటే పాన్ ఇండియా పబ్లిక్ రోడ్ వెరిఫికేషన్ టెస్ట్ రన్ ఆఫ్ ఇట్స్ అప్కమింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. అది ఏంటంటే ప్రోటోటైప్ హోండా ఓఏ. ద వెహికల్ విల్ బి టెస్టెడ్ ఇన్ రియల్ వరల్డ్ ఇండియన్ కండిషన్స్ అక్రాస్ హైవేస్, city roads and challenging terrains. A significant step forward as Honda prepares for the next era of electric mobility. సో ఇదైతే వీళ్ళు ఫైనల్లీ చేస్తున్నారు. మీకు ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను రిగార్డింగ్ హోండా ఎలక్ట్రిక్ కార్స్. ఇదేంటంటే ఈ కార్లు 3 కార్లు వాళ్ళు క్యాన్సిల్ చేశారనమాట, స్క్రాప్ చేసేసారు. అది ఎక్కడంటే యుఎస్ఏలో 3 కార్ల పైన కొన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళు. చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చేశారు, చాలా టైం కూడా స్పెండ్ చేశారు దానిపైన. ఫైనలీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అనుకున్న ప్రకారము, అనుకున్నంతగా జనాలు ఎలక్ట్రిక్ కార్స్ కొనట్లేదు, అంత డిమాండే లేదు, అసలు ఉన్న డిమాండ్ కూడా తగ్గిపోయింది అనేసి వాళ్ళు అర్థం చేసుకొని ఫ్యూచర్లో మాకు చాలా లాసెస్ వస్తాయని, ప్రస్తుతానికి కూడా లాస్ వచ్చినట్టుంది వాళ్ళకి. సో దాన్ని అయితే స్క్రాప్ చేసేసారనమాట ఐడియాని. కానీ ఇండియాలో మాత్రం వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. హోండా వాళ్ళు 3 కార్లని స్క్రాప్ చేశారు, క్యాన్సిల్ చేశారని చెప్పాను కదా. అవి ఏంటంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి హోండా ఓ ఎస్యూవీ అనమాట, ఆ కోడ్ నేమ్ అది. ఎస్యూవీ అంటే తెలుసు కదా, పెద్దదిగా బాగునింది అది. ఇంకా ఎస్యూవీ మార్కెట్ కంటే చాలా పెద్ద సైజులో చేస్తారనమాట, అదొకటి. రెండోది వచ్చేసి సెడాన్ అనమాట, హోండా సలోన్ అనేసి దాని పేరు, సలోన్. అదొకటి సెడాను. అది కూడా మంచి పాపులరు వెస్ట్రన్ కంట్రీస్లో, ఎస్పెషలీ యూఎస్ఏలో ఎక్కువ మంది ఎస్యూవీని కూడా ప్రిఫర్ చేస్తారు. అలాగే సెడాన్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు యూరోప్లో కానీ, అమెరికాలో కానీ. సో ఆ రెండు అయితే క్యాన్సిల్ చేశారనమాట. ఇంకొకటి ఏంటంటే అక్యూరా ఆర్ఎస్ఎక్స్ అనేసి. సో ఈ 3 వాళ్ళు కొన్ని రోజులు పనిచేశారు. నేను చెప్పినట్లుగా డబ్బులు బాగా ఇన్వెస్ట్ కూడా చేశారు.
నాట్ ఓన్లీ ఆన్ దిస్ 3 కార్స్. సో ఫ్యూచర్ కోసం చాలా ఇన్వెస్ట్ చేశారనమాట ఎలక్ట్రిక్ మొబిలిటీ పైన. సో వాళ్ళకైతే నష్టాలొచ్చాయి. ఫ్యూచర్‌లో ఇంకా నష్టాలు ఎక్కువ వస్తాయని చెప్పి అర్థం చేసుకొని దీన్నైతే స్క్రాప్ చేసేసారనమాట. ఫైనల్లీ చూద్దాం ఇది ఎన్ని రోజుల్లో వీళ్ళు టెస్ట్ ఫినిష్ చేసి లాంచ్ చేయబోతారో. ప్రైస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ దెన్ రేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రిక్ కార్స్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది అనమాట. ఎప్పుడు బ్యాటరీ అయిపోతుంది, ఎంత దూరం వస్తుంది అనేసి అదొక యాంగ్జైటీ ఉంటుంది లోపల. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతగా పెరగలేదు, ఇంప్రూవ్ కాలేదు. అదొక ఇష్యూ. మళ్ళీ రీసేల్ వాల్యూ అనమాట, అదొకటి మైండ్లో ఉంటుంది ఎప్పుడు. ఎలక్ట్రిక్ కార్ రీసేల్ వాల్యూ ఏంటి ఇన్ కేస్ అమ్మాలంటే అనేసి అదొకటి ఉంటుంది మైండ్లో. ప్లస్ ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకునేకి అందరికీ ఫెసిలిటీస్ ఉండదు అనమాట. అదొక పెద్ద ఇష్యూ మన దేశంలో. చాలామందికి పార్కింగ్ ప్లేసే ఉండదు, ఇంక వాళ్ళు ఛార్జింగ్ ఎక్కడ చేసుకుంటారు. సో నాకు తెలిసి యాక్చువల్గా ముందుకు పోవాలంటే ఎమిషన్స్ను ఈ పొల్యూషన్ తగ్గించాలంటే ఒకటి హైడ్రోజను, ఎథనాల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, దీస్ ఆర్ ద బెస్ట్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఎథనాల్ అయితే మనమే తయారు చేసుకోవచ్చు కదా. మంచిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్టామనుకోండి, సిరీస్ హైబ్రిడ్ పెట్టారనుకోండి, మంచిగా మైలేజ్ వస్తుంది కదా. ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇంజన్ వచ్చేసి మనకి జనరేటర్ లాగా పనిచేస్తుంది. మనం ఇంకొకరి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. మనం వేరే దేశాల నుంచి పెట్రోల్, డీజిల్ ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. అదొక గుడ్ పాయింట్. మన గవర్నమెంట్ కూడా ఇది అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడేమో వీళ్ళపైన డిపెండ్ అయితే ఏమో కష్టం అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ డిపెండ్ అవుతున్నారు చైనా పైన. వాళ్ళే బ్యాటరీస్ ఇస్తారు, రేర్ ఎర్త్ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఇక్కడి నుంచి డిపెండ్ అవ్వడం వదిలి ఇక్కడ డిపెండ్ అవ్వడం కూడా మంచిది కాదు. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకోవాలంటే మనకి బయో సిఎన్జినో లేకపోతే ఎథనాలో, హైడ్రోజనో, లైక్ సిరీస్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇలాంటి వాటిపైన పనిచేస్తే మనము ఇంకొకరిపైన డిపెండ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. పొల్యూషన్ తగ్గుతుంది, మనకే జాబ్స్ పెరుగుతాయి కదా. ఇండియాలోనే మన వాళ్ళకే జాబ్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎథనాల్ వల్ల కూడా రైతులకే డబ్బులు ఎక్కువ వెళ్తుంది కదా. సో దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది అనమాట. ఈ ఎలక్ట్రిఫికేషన్ అనే పట్టుకున్నారు. అది కూడా ఎలక్ట్రిఫికేషన్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ, పవర్, అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, యూజింగ్ కోల్ కదా. అది కూడా ఏంటి, పొల్యూషనే. సో అక్కడ పొల్యూషన్, పవర్ తయారు చేయడానికే పొల్యూషన్ అవుతుంది. మళ్ళీ అది తీసుకొచ్చి మనం బ్యాటరీకి పెడుతున్నాం. మళ్ళీ బ్యాటరీ డీగ్రేడ్ అయిపోయినప్పుడు, దాని టైం అయిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తారు? చెప్పడం అయితే చాలా చెప్తున్నారు, రీయూజ్ అవుతుంది, రీయూజ్ చేస్తామనేసి. ప్రాక్టికల్గా ఈజ్ ఇట్ పాసిబుల్? అప్పుడు దాన్ని డిస్పోజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఏంటి పరిస్థితి? ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో మనం ఎప్పుడైనా ఫ్యూచర్ని ఆలోచించి క్లియర్గా టైం తీసుకొని అర్థం చేసుకొని ఒక ప్లాన్ చేసి తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనమాట. ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఉండకూడదు, మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు. మనకు కావాల్సింది మనమే ఎనర్జీ తయారు చేసుకొని ఉద్యోగాలు ఇక్కడే కల్పించుకొని మన వాళ్ళకే డబ్బులు పోయేట్లుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూద్దాం. ఇదైతే ఎలక్ట్రిక్ కారు టెస్ట్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు. అది ఎన్ని రోజుల్లో ఫైనలైజ్ అవుతుందో తర్వాత చూద్దాం.